ఢిల్లీలో 800 మంది మిస్ అయ్యారు. ఈ న్యూస్ చాలా మంది చూసే ఉంటారు, చూసి భయపడి కూడా ఉంటారు. కానీ ఇదంతా ఒక క్యాలిక్యులేటెడ్ పిఆర్ మూవ్. ఒక సామాన్యుడి భయాన్ని పవర్ అండ్ మనీ ఎలా కంట్రోల్ చేస్తాయో చాలా జాగ్రత్తగా చూడండి. అసలు ఈ గేమ్ అంతా స్టార్ట్ అయింది ముంబైలో. ప్యాటర్న్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సడన్ గా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లో అండ్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. చాలా మంది పీపుల్ మిస్ అవుతున్నారు అని. వీళ్ళ గోల్ ఏంటంటే పబ్లిక్ లో భయాన్ని క్రియేట్ చేయాలి. వీళ్ళ గేమ్ లోకి ముంబై పోలీస్ ఎంటర్ అయ్యారు. ఇదంతా ఫేక్ న్యూస్. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళపై ఎఫ్ఐఆర్ కూడా చేస్తామని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. సో గేమ్ ఇక్కడతో అయిపోలేదు. ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లో అథెంటిసిటీ ఉండదని కొంచెం బడ్జెట్ పెంచి గేమ్ ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సడన్ గా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అందరూ కూడా ఒకటే హెడ్ లైన్, 15 రోజుల్లో 800 మంది మిస్ అయ్యారు అని. కొంచెం డీప్ గా చూస్తే ప్రతి ఆర్టికల్ కి ఒకటే సోర్స్, పీటీఐ లో ఎలాంటి ఆర్టికల్స్ రాస్తారో అందరికీ తెలుసు. ఈ ఆర్టికల్స్ చూసి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వెరిఫై చేయకుండా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రియాలిటీలో ఢిల్లీ పోలీస్ చాలా క్లియర్ గా చెప్పారు, నెంబర్స్ హిస్టారికల్ యావరేజ్ ప్రకారం నార్మల్ గానే ఉన్నాయి, సడన్ గా ఏమీ పెరగలేదు, డేటా రియలే, కానీ కాంటెక్స్ట్ లేకుండా ఇదంతా పెద్ద సెన్సేషన్ చేశారు అని అన్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే 800 కేసులు కిడ్నాపింగ్ కేసులు కాదు, దాంట్లో కొన్ని ఫేక్ కేసెస్ ఉన్నాయి, కొన్ని కేసెస్ సాల్వ్ అయిపోయాయి, ఇంకొన్ని కేసెస్ లో టీనేజర్స్ కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయారు అన్నారు. అసలు ఈ గేమ్ అంతా ఎందుకు? ఇంత సిస్టమేటిక్ గా పబ్లిక్ లో భయాన్ని ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఇదే టైంకి ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దానికి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మిస్సింగ్ గర్ల్స్, పబ్లిక్ ఫియర్, సిస్టమ్ ఫెయిల్యూర్. जितनी बच्चियां देश में गायब हुई है सबकी लिस्ट निकालो. ఇక్కడ కోఇన్సిడెన్స్ చూడండి. న్యూస్ లో అదే ఫియర్, ట్రైలర్ లో అదే ఫియర్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో సమాజ సేవ చేస్తున్నామని వీడియోస్ చేశారు, కానీ రియాలిటీలో వాళ్ళందరూ ఒక మూవీకి ఫ్రీగా మార్కెటింగ్ చేశారు. పబ్లిక్ ఫియర్ ని టికెట్ సేల్స్ కోసం యూజ్ చేశారు. బాలీవుడ్ ఈ లెవెల్ కి దిగజారిపోయింది. ఇలాంటి చీప్ మార్కెటింగ్ తో పబ్లిక్ లో భయాన్ని క్రియేట్ చేసి దానితో సినిమా హిట్ చేయాలని ట్రై చేస్తుంది.